ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరియాల పొంగల్. మీరు ఇంతవరకు చూసిన ఎన్నో వీడియోస్ చూస్తుంటారు పొంగల్ ఎలా తయారు చేయాలనేసి. ఈ మెథడ్లో మాత్రం మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరకదు. ఈ విధంగా ట్రై చేయండి. పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. మనం పొంగల్ తిన్నామంటే ఈ చలికాలంలో కానీ సంక్రాంతి టైంలో మనం ఎక్కువగా చేస్తుంటాము. తర్వాత ధనుర్మాసం కాబట్టి ప్రతిరోజు కూడా టెంపుల్స్తో తయారు చేస్తుంటారు. త్వరగా అయిపోతుంది. నైట్ టైం కూడా మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం అది తిన్నామంటే ఈ చలికాలంలో వచ్చే జలుబు దగ్గు నుంచి కూడా మనకు ఎంతో ఉపశమనం కూడా లభిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా కుదిరిందో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అయితే ఇది బ్యాచిలర్స్ కూడా తయారు చేయొచ్చు. 10th క్లాస్ చదివే పిల్లలు కూడా, అంటే అంత ఈజీగా ఉంటుంది. మనం కుక్కర్లో పెట్టేస్తే ఈజీగా త్వరగా ఒక 10 మినిట్స్లోనే పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. గ్లాస్ పెసరపప్పుకి గ్లాస్ బియ్యం, దొడ్డు బియ్యం తీసుకోవాలి, లేదంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇవైతే మనకి పొంగల్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా రెండింటిని కలిపేసి నీళ్లు వేసుకొని ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఫస్ట్ టైం ఇలా నీళ్ళు వేసి కడిగేసి తీసేసి ఇంకొకసారి కూడా నీళ్లు వేసి మనం అన్నం చేసుకున్నట్టుగా దీన్ని కూడా సేమ్ అదే విధంగా కడిగి పెట్టుకోవాలి ఒక 2 టైమ్స్. ఇలా 2 సార్లు కడుక్కున్న తర్వాత పెసరపప్పు తీసుకున్న గ్లాస్తోనే మనము దీంట్లో ఒక 5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఈ విధంగా 5 గ్లాసుల నీళ్లు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. మసాలా చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా ఒక పెద్ద స్పూన్తో ఒక 1 స్పూన్ మిరియాలు వేసి దూరగా వేయించుకోవాలి. ఇలా చిటపటలాడినప్పుడు మనము వీటిని తీసేసుకోవాలి. మిరియాలని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అదేవిధంగా ఒక పెద్ద స్పూన్ జీలకర్ర కూడా వేసి మాడకుండా వేయించి తీసి అక్కడ పెట్టేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న మిరియాలు, జీలకర్ర ఈ రెండింటిని రఫ్గా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని రఫ్గా పౌడర్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోకూడదు. ఈ పొంగల్కి కొద్దిగా రఫ్గా ఉంటేనే మనకి తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. దీన్ని పౌడర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత కొన్ని ఆవాలు, నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది పొంగల్కి. కొద్దిగా జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు ఒకటి తుంచి వేసుకోవాలి. కొన్ని మిరియాలు వేసుకోవాలి, ఈ మాత్రం. తర్వాత కొద్దిగా హింగు వేసుకోవాలి. హింగు వేసుకుంటే పొంగల్ రుచి బాగుంటుంది. హింగు కంపల్సరీ వేయాలి. దేవాలయాల్లో చేసే పొంగల్లో ఖచ్చితంగా హింగు వేస్తారు, అందుకే మనకు అంత రుచి వస్తుంది. కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం మొత్తం వాటర్తో సహా అంతా దీంట్లో వేసేసుకోవాలి. చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. ఈ ధనుర్మాసంలో, చలికాలంలో, సంక్రాంతి టైంలో ఇలా ఈ పొంగల్ చేసుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జలుబు కూడా చేయకుండా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఈ విధంగా మసాలాని ఇలా రఫ్గా తయారు చేసుకోవాలి. చూడండి, తయారు చేసుకున్న మసాలాని దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం
మొత్తం పడుతుంది. అప్పుడే మనకి మంచి ఘాటు వస్తుంది. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడే చూడండి, కాస్త ఉప్పు ఈ మాత్రం. దీనికి ఉప్పు ఎక్కువ పట్టదు. మామూలుగా వేరే కర్రీస్కి వేరే రైస్కి పట్టినట్టుగా పట్టదు, కొద్దిగా తక్కువగానే పడుతుంది. చూసి వేసుకోవాలి, తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు వేసేసి ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని, మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి మనం దీంట్లో ఎలాంటి వెజిటబుల్స్ వేయం కాబట్టి ఎండు కొబ్బరి వేసుకుంటే తిన్నప్పుడు మనకు అది చాలా రుచిగా అనిపిస్తుంది. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని మనము ఈ మిరియాల పొంగల్లో వేసేసుకోవాలి. మంచి రుచిగా వస్తుంది, చాలా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఈ చలికాలంలో మనకి ఇది త్వరగా అరుగుతుంది కూడా. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, పొంగల్ ఈ విధంగా ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా ఉడికింది. ఇది మనకి ఇంకా పూర్తిగా మెత్తగా అవ్వాలి, అయితే మనకి ఆ రుచి అనేది వస్తుంది. దానికోసం పక్కన స్టవ్ పై ఒక 2 గ్లాసుల నీళ్లు వేడి చేసుకోవాలి. దీన్ని మనము గరిటె సాయంతో ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికింది, మనం గరిటెతో ఇలా అంటే ఇంకా మెత్తగా అవుతుంది. అప్పుడే మనకి ఆ మిరియాల ఘాటు అంతా కలిసి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇది గట్టి పడుతుంది కాబట్టి మనం దీంట్లో ఇంకా కొన్ని వేడివేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకాస్త ఉడికించుకోవాలి ఒక 2-3 మినిట్స్. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ వేడి నీళ్ళని దీంట్లో వేసుకోవాలి. ముందు మనము 5 గ్లాసెస్ వేస్తాము, తర్వాత ఇప్పుడు ఒక 2 గ్లాసెస్, టోటల్గా 7 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆ నీళ్ళన్నీ కూడా ఉడికిన తర్వాత అన్నీ కలిసిపోతాయి. చూడండి, మంచిగా లూజ్గా అవుతుంది. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. అప్పుడు మంచి కన్సిస్టెన్సీ, కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది వేడివేడిగా తీసుకుంటేనే బాగుంటుంది, చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. మంచిగా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒకసారి మనము ఉప్పు ముందే వేసాం కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో. వేడివేడి పొంగల్ రెడీ అయిపోయింది. చివరిలో మనం దీనికి ఇంకాస్తే నెయ్యి వేసుకోవాలి, అప్పుడు రుచి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. బిగినర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.